దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన దైనందిన జీవితాలకి గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చే అమూల్యమైన జీవపు మాట బైబిల్ అందులో తెలుసుకుందాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. సామెతల గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును అనే మాట సామెతల గ్రంథం 19:11 మనం చూస్తాం. ముందు చెప్పబడినటువంటి రెండు వాక్య భాగాలలో దీర్ఘశాంతము అనే మాట మనం చూస్తాం. దీర్ఘశాంతం అనే మాట ఆత్మ కృపావరాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ మధ్యకాలంలో మెక్సికన్ బాక్సర్, 31 సంవత్సరాల వయసు కలిగినటువంటి మెక్సికన్ బాక్సర్, ప్రో బాక్సర్గా బిరుదు పొందినటువంటి మిసాయల్ చినో రోడ్రిగస్ అనే యవనస్తుడు ఒకరోజు ఒక స్టేడియంలో వెళ్తున్నప్పుడు ఒక అపరిచితమైన వ్యక్తి తనతో వాగ్వివాదానికి దిగుతాడు. వాస్తవానికి అవతల వ్యక్తికి తెలియలేని విషయం ఏంటంటే, ఈ మిసాయల్ చినో రోడ్రిగస్ ఒక పెద్ద బాక్సర్. అతడు 14 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడితే ఒక్కడు కూడా ఓడిపోకుండా అన్నిటినీ కూడా నెగ్గుకొని వచ్చినటువంటి బాక్సర్.